ఇళయరాజా గారి స్వర ప్రతిభకు పట్టం కట్టినటువంటి చిత్రం రుద్రవీణ. ఆ చిత్రంలో యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన లలితప్రియ కమలం అన్న పాటని తమిళంలో బాలు గారు పాడారు. నాయిక పేరు లలిత కావడం, సమాజ సేవ చేస్తున్నటువంటి ఆ యువకుడి పట్ల మొదటిసారి ప్రేమ కలగటం, దర్శకులు బాలచంద్ర గారి ప్రేరణతో భక్తు లలిత్ రాగంలోనే చేశారంట ఆ పాటని రాజా గారు. రాగానికి తగ్గట్టుగానే పల్లవిలో లలితప్రియ కమలం అంటూ పదకల్పన చేశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ పాటని చిత్రంలో పాడింది యేసుదాస్ గారు, చిత్ర గారు అయితే ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు సందీప్ అండ్ ఉషా. ప్రియ కమలం విరిసినదే, లలిత ప్రియ కమలం విరిసినదే, కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినదే, ఊహల జగతిని కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది, లలిత ప్రియ కమలం విరిసినదే. రే పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా, నీలో నాలో పొంగే ప్రణయం, నీలో నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా, మన స్నేహం ముడివేసే పరువం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచినామని పూరిమి నీరగ చేరిన తరుణము, కోటి తలపుల చివురులు తొడిగెను, తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొడిగిన మిలమిల, పాడుతున్నది ఎదమురళి రాగ చరితరగల మృదులవళి, తూగుతున్నది మరులవని లేత విరికులుకుల నటనగని, లలిత ప్రియ కమలం విరిసినదే, కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినదే. శ్వాసే రూపం చూసే చూపే దీపం కాదా, మమకారం నీ పూజా కుసుమం, మనసు హిమగిరిగా మారినది, మనసు హిమగిరిగా మారినది, కలిసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాదా, మేని మలుపుల చెలువపు గమన
వర్ణము వీణ పలికిన జిలిబిలి గమకము కాలి మూవగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమలకు చేరుకునే వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినదే కన్నుల కొలనిని లలిత ప్రియ కమలం విరిసినదే. ఏమి నా భాగ్యము మీ పాట వినగలిగినందుకు, ఏమి మీ భాగ్యము ఈ పాటని రాసినటువంటి లలిత పద చక్రవర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఎదుట పాడగలిగినందుకు. ఇది మా అదృష్టం నిజంగా. ఎందుకంటే ఈ పాట ఎన్నిసార్లు పాడినా కూడా ఆ ట్యూన్కి తగినట్టుగా అద్భుతమైన పదాలు అమర్చగలిగే వారు ఇంకెవరు అనుకుంటే కేవలం సీతారామ శాస్త్రి గారు. నిజంగా ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని మేము ఎన్నిసార్లు తలుచుకుంటున్నామో లెక్కలేదు సార్. ధన్యులం.